ప్రభునందు ప్రియులారా, మీకు అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనాలు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాను. దేవాదేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి వేలాది కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఉన్నాను. మనము దైవ లేఖనాన్ని ధ్యానించుకుందాం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎలుపుడు నోట దేవుడు ఉంచిన మాటను మనమందరం కూడా శ్రద్ధగా విందాం. సత్యవేద గ్రంథము నుంచి తెసలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెసలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాల్గొట్టుకు నియమింపలేదు. దేవుడు ఈ మాటలు మన వినుడిలో ఆశీర్వదించులాగా ప్రార్థన చేసుకుని దయచేసి స్థలంలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామానికి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞత అర్పణ చెల్లిస్తున్నాను. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావము చెల్లించులాగా మా బ్రతుకులు ఈ దినమున నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ గొప్ప అవకాశాన్ని, ఈ గొప్ప సమయాన్ని ఎన్నికలేని నా జీవితానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ దాసుడైతే వట్టివాడు, బలహీనుడు, అల్పుడు, అయోగ్యుడు, చిన్నవాడు, పసిబాలుడు, పశుప్రాయుడు, ఏమీ తెలియనివాడు తండ్రి. నీ దాసుడు ప్రతి ఒక్క అజ్ఞాన కృతములు మన్నించి క్షమించి, నీ దాసుడి యొక్క పాపదోషములు క్షమించి నాయన మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి, మీ పరిశుద్ధ అభిషేక తలంతో నీ దాసుడిని అభిషేకించి, నీ దాసుడు మీ మాటల నుంచి నీ దాసుడి మస్తిష్కుని మీ వాక్కును సిద్ధపరచి, ప్రభువా, నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడుతూ ఆశిస్తూ అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున విజ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను చాలా దినముల తర్వాత మరొకసారి ఈ యొక్క వీడియోని చేయడానికి కారణము, దేవాది దేవుడు ఈ ఎలుపుడికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మీతో అందరితో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అది ఎందు నిమిత్తము అనేది ఈ సందేశం విన్నవారే నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఉంది కనుక అది మీ ఇంగిత జ్ఞానానికి, మీరెన్న తర్వాత ఎందు నిమిత్తము దేవుడు ఈ ఎలుపుడిని ఇలాగ వాడుకున్నారో మీరే ఆ సాక్ష్యాన్ని మనస్సాక్షిగా పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను చెబుతున్న మాటలు చిన్నవాడి మాటలని, ఎవరో తెలియని వ్యక్తి మాటలని మీరు తోసివేస్తే ఎక్కడితో ఈ వీడియోని మీరు ఆపి మీ పనులు మీరు చేసుకోండి. లేదు, దేవాది దేవుడు అందరినీ వాడుకుంటారు, ఈ అల్పుడిని కూడా వాడుకున్నారు, ఈ అయ్యగుడిని కూడా వాడుకున్నారని మీరు నమ్మితే ఈ వీడియోని వినడానికి కొనసాగించడానికి ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎలుపుడు నోట ఉంచిన మాటను ఆ దేవాది దేవుడే ఉంచారని మీరు గ్రహించగలుగుతారు. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము దేవుని రాకడను గూర్చి, దేవాది దేవుడు మొదటి రాకడలో ఉన్నటువంటి అనుభవాలు ఎన్నో మనకి ఎరిగి ఉన్నాము. రక్షణ భాగ్యము పొందక మునుపు కొన్ని తెలిస్తే, రక్షణ భాగ్యం తీసుకున్న తరువాత మన బ్రతుకులు ఎన్నో దేవుని మొదటి రాకడ విషయంలో స్పష్టత మనము ఎరిగి ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, అనేకమైన విషయాలు మనం తెలుసుకుని ఉన్నాము. అయితే ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించినవాడు, పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించిన వారు, దేవాది దేవుని పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన వారు, మారు మనస్సు పొంది నూతన జన్మకు పాత్రుధరులైన వారు, దేవుని పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారు అందరూ కూడా మరలా దేవాది దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసముతో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ప్రతి సత్క్రైస్తవుడు అంగీకరించవలసినటువంటి వాస్తవం. రక్షణ భాగ్యం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా
నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం, ఒక నిగూఢమైనది, ఒక స్పష్టమైనది, కాదలడానికి వీలు లేనటువంటి ఒక స్పష్టమైన ఆలోచన ప్రభునందు ప్రియులారా. గనుక మనమందరము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఆ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకు ఈ దినాన, ఈ యొక్క దినములలో, ఈ అంత్య దినాలలో, ఈ భయంకరమైన దినాలు చూస్తూ ఉండగా మన నమ్మకం, మన విశ్వాసం ఇంకనూ బలపడుతూ ఉంది, స్థిరపడుతూ ఉంది. అయితే ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయాన్ని ఈ ఎలుపుడుకి ఇచ్చి ఎలుపుడు నిలబెట్టినారు. అది మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. ప్రభునందు ప్రియులారా, ఏదైనా భయము కలిగించేటువంటి అనుభవాలు, ఒక భయంకరమైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి దినాలు, ఆ సమయాలు మనం చూస్తూ ఉంటే తెలియకుండానే మనలోనికి భయము అనేది ప్రవేశిస్తుంది. తెలియని ఒక అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగేటప్పుడు మనలోనికి ఒక భయం అనేది ఆటోమేటిక్గా మనలోనికి వచ్చేస్తూ ఉంది. భయపడుట వలన మనం ఏమీ చేయలేము, మనం ముందు కొనసాగలేము, ఉన్న స్థలంలోనే మనము కృంగిపోతాం, వేదనకు గురవుతాం, ఇంక నిలబడలేము, మన వల్ల కాదది. భయము అనేది అనేక పనులకి ఆటంకాన్ని కలుగజేస్తుంది. భయము అనేది మన జీవిత ప్రయాణానికి అగాధాన్ని కలుగజేస్తుంది. భయము అనేది మన జీవిత ప్రయాణానికి ఇబ్బంది పాలు చేస్తుంది. ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు మనము స్వీకరిస్తాం మానవ యాత్రగా ఉండేటప్పుడు. మన జీవిత అంతము ఎంత అనేది మనము ఎరిగిన వారము కాము. ఏ దినము ఎవరు ఈ లోకాన్ని విడిచిపోతారు అనేది మనకు తెలియని సంగతి. మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో ఆ దేవాది దేవునికి ఎరుగా, మనకెవరికి తెలియదు. ఒకని మరణ దినము యెహోవా వశము, దేవాది దేవుని చేతిలో ఉంది అంతా కూడా. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ మధ్యలో మనం బ్రతికినంత కాలములో అనేకమైన బాధ్యతలు మనకి ఒప్పజెప్పబడ్డాయి. సత్క్రైస్తవుడు ఖచ్చితంగా బాధ్యత సహితమైనటువంటి ఒక వ్యక్తి. బాధ్యతలు అనగా కుటుంబ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, భౌతికపరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించవలసిన ఒక వ్యక్తీకరణ అనేది ఒక క్రైస్తవునికి మాత్రమే చెల్లుతుంది. ప్రభునందు ప్రియులారా, అయితే మనకి ఏమైనా ఇబ్బంది కలిగేటప్పుడు, మనకేమైనా శోధన కలిగేటప్పుడు, మనలోనికి ఏమాత్రము బలహీనత ఏర్పడేటప్పుడు ఆటోమేటిక్గా మనకి భయము అనేది ఏర్పడుతుంది. ఈ భయమును మనము కలిగి ఉన్నవారమైతే ఖచ్చితంగా ధైర్యవంతులు చేసేటువంటి పనులు మనం చేయలేము. ధైర్యశాలులు, సైనిక బృందంలో ఉన్నటువంటి సైనిక దళాలు చేసేటువంటి పనులు మనం చేయలేము. ఒక యుద్ధ వీరులుగా, ఒక యుద్ధ సైనిక బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక సైనికుడుగా ఉండాలి అంటే, ఒక యుద్ధానికి రెడీ అయినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే భయము అనేది నీలో ఉండకూడదు.
భయము అనేది ఉంటే కనుక మనం సైనిక దళంలో ఉండలేం, యుద్ధ రంగంలో మనం అడుగు పెట్టలేం. మన జీవన విధానమే యుద్ధ రంగం. ప్రభునందు పిల్లారా, ఈ యుద్ధ రంగంలో మనము జయ జీవితంలో ఉండాలి అంటే మనలో భయాన్ని పక్కన పెట్టాలి. భయం అనేది మనలోనికి ఎంటర్ కాకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దైవ సంకల్పాన్ని గౌరవించి నీ ప్రాణమే దానిలో పెట్టడానికి సంసిద్ధుడవైతే గనక నీలో భయం ఉండకూడదు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి యుద్ధవీరుడు నువ్వు కావాలి అంటే నీకు ధైర్యము కావాలి. ధైర్యము చేతనే, మనోధైర్యము చేతనే బలము సంక్రమిస్తుంది. బలము చేతనే ఉత్తేజం మనకి వస్తుంది. మనకు మనం ఉత్తేజపరచుకోకపోతే మనము సైనిక దళములో, దేవుని సైన్యములో మనం ఉండలేము. ప్రభునందు ప్రియులారా, కనుక భయాన్ని మనము పారద్రోలాలి, భయమును పారద్రోలాలి. భయమును పారద్రోలాలంటే ఏం చేయాలి అంటే ఒకే ఒక్క మాట, జాగ్రత్త పరుడై ఉండాల. జాగ్రత్త. మీకు ఇప్పుడు వీడియో ద్వారా వింటున్న వారు ఎంతోమందికి తెలుసు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భయం ఏర్పడుతుంది. ఆ భయమును మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? జాగ్రత్త పరులై ఉండాలి. ఆడపిల్ల పెళ్లికి ఏమి అవసరం అవుతాయి, ఏమేమి సమకూర్చుకోవాలి అన్న జాగ్రత్త మనలోనికి ప్రవేశిస్తే, బాధ్యత మనలో ప్రవేశిస్తే ఆటోమేటిక్గా అన్నీ సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. దానికి తగ్గట్టు మనం కష్టపడతాం. కష్టపడేటప్పుడు నా బిడ్డకి నేను పెళ్లి చేసుకోవాలనే బాధ్యతను నెరవేర్తించడానికి జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు అన్నీ సమకూర్చుకున్నప్పుడు నాకెందుకు భయం ఉంటుంది? ప్రభునందు పిల్లారా, నాకే కాదు మీకే కాదు, ఎవరికైనా సరే మనము ఒక ఆశ పెట్టుకున్నాము, ఒక పని చేస్తున్నాము, ఆ పనిలో సత్ఫలితాలు పొందుకుంటాము అనే ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నప్పుడు, జాగ్రత్త పరులై ముందుకు కొనసాగుతున్నప్పుడు మనలోనికి భయము అనేది రాదు. ధైర్యం ఉంటుంది మనకి. జాగ్రత్త లోపిస్తేనే భయం మనలోనికి ఎంటర్ అవుతుంది, మనలోనికి ప్రవేశిస్తుంది. అది భయమును మనలో నుంచి పారద్రోలాలి అంటే జాగ్రత్త పరులై ఉండాలి. జాగ్రత్త అనేది తగ్గితే గనక మనలోనికి భయము అనేది ప్రవేశిస్తుంది. ఉదాహరణ, ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తాను మీతో. కోవిడ్-19 అనేది, కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సమయాలలో జాగ్రత్త పరులై ఉంటే మనం ధైర్యంగా ఉండగలుగుతామా లేదా చెప్పండి? అది నివారించుట కొరకు, అది మనలో ప్రవేశించకుండా ఉండుట కొరకు ఏ జాగ్రత్తలు పాటించాలో అవన్నీ పాటించి మనం ముందుకు కొనసాగితే ధైర్యంగా ఉంటామా లేదా? జాగ్రత్త వదిలేసి మనం చేయవలసిన పనులను పక్కన పెడితే మనం ఎలాగూ దాని నుంచి మనం బయటపడగలుగుతాం? అది మనలో ప్రవేశించకుండా మనం ఎలా కాపాడగలుగుతాం చెప్పండి? ప్రభునందు ప్రియులారా, ఈ కరోనా వైరస్ ఒకవేళ ఎంటర్ అయినప్పటికీ అది నివారణ చేయుటకు, అది మన నుంచి బయటకు పోవడానికి ఏ పనులు చేయాలో జాగ్రత్తగా చేస్తే, ఆ నియమావళి పాటిస్తే ఖచ్చితంగా బయటకు పోతుందా లేదా? ప్రభునందు ప్రియులారా, ప్రవేశించకుండా మనం జాగ్రత్త వహించాలి. ఇన్ కేస్ పైపెచ్చు దైవ సంకల్పము లేకపోతే మనలో చిన్నపాటి లోపము అది మనలోనే ప్రవేశించింది అనుకుందాం, మన కర్మ ఫలితము ఏదో ఒకటి కారణం చేత ప్రవేశించినప్పుడు అది మనలో నుంచి బయటకు పోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి, మెడిసిన్స్ వాడాలి,
అనే మనం బాధ్యతగా జాగ్రత్త పాటించామనుకోండి, కేర్ చేసుకున్నామనుకోండి, అది బయటికి వెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ నేనే. నాలోనికి ఆ కోవిడ్ లక్షణాలు వచ్చినాయి. దానికి ఏమేమి చేయాలనో, ఎలాగ కేర్ చేసుకోవాలనో, ఏ మెడిసిన్ వాడాలనో, ఏ విధంగా దానికి నాలో నుంచి బయటికి పాల్గొనడానికి ఏవి అవసరమై ఉన్నవో అన్నిటికీ జాగ్రత్త వహించి అలాగా ఆ నియమావళి ప్రతిదినము పాటించేటప్పటికి కొన్ని దినాల నుంచి బయటకు పోయింది. ఇప్పుడు ఫుల్ ఫ్రీగా ఉన్నాను. దేవుని కృపా కనికరమ ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానము చేత నేను చేయవలసిన పనులన్నీ చేసుకుని దేవుని దగ్గర మొదపెడితే దేవుడు కొన్ని దినాల్లోంచి నాకు రిలీఫ్నిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త అనేది మనకి అవసరం. జాగ్రత్త ఎప్పుడైతే వహిస్తామో ధైర్యంగా ఉండగలుగుతాం, ధైర్యశాలులుగా బ్రతకగలుగుతాం, మరియు మన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం, దైవ చిత్తాన్ని నిర్వర్తించగలుగుతాం. జాగ్రత్త మనము పాటించకపోతే మనము ఖచ్చితంగా దెబ్బతింటాం, ధైర్యాన్ని కోల్పోతాం, భయం మనలను ప్రవేశిస్తుంది. ప్రభునందు పిల్లారా, జాగ్రత్త ఎప్పుడైతే వహించలేదో అవతల శత్రువు మన మీద దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు తెలియకుండానే మనలోనికి భయం ప్రవేశిస్తుంది. మన చేతిలో ఇంకేం లేదు. ఇంకా వాడు దాడి చేసేసాడు, మనల్ని గాయపరిచాడు, ఇంకా మనకి ధైర్యం ఉండదు, ఇంకా బలం పోతుంది, బలహీనం అయిపోతాం. జాగ్రత్త లేని పరిస్థితి కనుక, జాగ్రత్త గలవారమై కేర్ తీసుకునేటువంటి అనుభవం మనలో లేదు కనుక, ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అనుభవం మనకు లేదు కనుక, ఆ యొక్క సోమరతత్వం వలన, ఆ మత్తుతత్వం వలన మనం ధైర్యాన్ని కోల్పోతాం, భయం మనలో ప్రవేశిస్తుంది. పిరికివాడు దేవుని పనికి పాత్రుడు కాజాలడు. నువ్వెంత రోషం కలిగి ఉన్నప్పటికీ, ఎంత ప్రార్థనా పరుడు అయినప్పటికీ, నువ్వు జాగ్రత్తను పాటించకపోతే, ఏ సమయాల్లో ఏ విధంగా జాగ్రత్త ఉండాలో జాగ్రత్త పాటించకపోతే, ఆ సమయంలో దేవుడు సంకల్పించిన ఆ పనిలో పాలభాగస్తుడు అగుటకు నువ్వు జాగ్రత్త పాటించకపోతే, నువ్వు ఆ పనికి రాకుండా పోతావు. ధైర్యం ఉండదు. ఇంకా నేను దేవుని పని చేస్తాననే ధైర్యం నీలో ఉండదు. దైవ చిత్తం నెరవేరుస్తానని ఒక నమ్మకం నీకు ఉండదు, ఒక విశ్వాసం నీకు ఉండదు. అది పోగొట్టడమే దుష్టుని యొక్క పని. ఎలాగైనా నీలోంచి ధైర్యాన్ని పోగొట్టాలా, నీలో నమ్మకాన్ని పోగొట్టాలా, నీకు విశ్వాసాన్ని పోగొట్టాలా, నీలో ఉన్న దైవ చిత్తాన్ని ఉన్నటువంటి రోషాన్ని పోగొట్టాలా, మెల్లిగా నిన్ను బలహీనపరచాలా. అదే వాడి పని. దేవుని పని ఏంటి? నిన్ను ధైర్యపరచడం, నిన్ను బలపరచడం, దైవ చిత్తాన్ని పట్ల రోషం కలిగి జీవించడం, నీ ప్రాణమైన పరంగా పెట్టడానికి ఇష్టపడటం. దేవుని చిత్తము, దేవుని సహాయము ఆ విధంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, గనుక భయమును పారద్రోలుటకు మనం ఏ విధంగా ఉండాలా? జాగ్రత్త పరులమై ఉండాలి. దైవ చిత్త నెరవేర్చుట కొరకు మనం ధైర్యవంతులు కావాలి. ధైర్యవంతులు కావాలంటే జాగ్రత్త పరులమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మీకు కొన్ని రిఫరెన్స్లు చూపించి ఈ సందేశాన్ని నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, కొన్ని రిఫరెన్స్లు మీకు చెబుతాను. ఈ రెండవ రాకడ విషయంలో దేవుడు పలుమారులు జాగ్రత్త వహించండి, జాగ్రత్త వహించండి అని స్పష్టంగా దేవాది దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడిన, తన వాక్యపు వెలుగులో మనకి తన స్వరాన్ని వినిపించినారు. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని సృజించి, మనల్ని రక్షించి, మన సంరక్షించుట కొరకు తన పరిశుద్ధ రక్తం కలిసిన నా జరియతుడగు నా యేసునాథుడు వారు తన స్వరాన్ని వినిపించారు. ప్రభునందు ప్రియులారా, 2వ పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 8 నుంచి దేవుని యొక్క రాకడ విషయములో ఏ విధంగా ఉంటుందో అనే అనుభవాన్ని చెబుతూ ఆ 11-12 వచనాలు మనము
కాస్త ధ్యానించగలిగితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఇట్లు లయమైపోవుని గనుక ఆకాశం రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినప రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవాది దేవుడు చెబుతున్నాడు, తన రాకడ కొరకు సిద్ధపడుతున్న నీవు, నిరీక్షణ కలిగి ఉన్న నీవు, విశ్వాసం కలిగి ఉన్నటువంటి నీవు, ప్రభునందు ప్రియులారా, నేను మనమందరము కూడా భయమును పారద్రోలాలి అంటే జాగ్రత్త పరులై ఉండాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న నీవు ధైర్యంగా ఉండాలి. బలహీనంగా భయముతో ఉండడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియులారా, ధైర్యంగా ఉండాలి అంటే జాగ్రత్త పరులై ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని దైవ లేఖనము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కావచ్చు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కావచ్చు, లూకా సువార్త 21వ అధ్యాయంలో కావచ్చు, ఈ సువార్తలలో ఈ అధ్యాయాలలో మనకి దేవుని రాకడ సూచన కొరకు మనకి బహుస్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని రాకడ ఏ విధంగా ఉంటుందో దేవాది దేవుడే తన నోటి ద్వారా స్వయంగా ఈ లోకానికి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలవి. ప్రభునందు ప్రియులారా, అందులో పలుమారులు మీరు జాగ్రత్త గలవారై ఉండవలనని బహుస్పష్టంగా దేవాదేవుడు హెచ్చరించారు. మెలకువగా ఉండుడి అని దేవాదేవుడు హెచ్చరించారు. ప్రార్థన చేయుడి అని దేవాదేవుని హెచ్చరించారు. ఈ రాకడ సమయంలో ఇట్లాగ సంభవించబోతున్నాయి, ఈ విధంగా మార్పులు జరుగుతాయి, ఈ విధంగా మనుషుల రీతి యొక్క వ్యక్తిత్వాలు మారుతాయి, మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుంది, అనేకమైన తెగుళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని ముట్టడి వేస్తాయి, ఈ భూలోకాన్ని ముట్టడి వేస్తాయి. మనుషులందరూ భయభ్రాంతులతో బ్రతుకుతారు. ఇలాగున సంభవించబోతాయి, మీరు జాగ్రత్త పరులై ఉండుడి అని స్పష్టంగా మాట్లాడినారు. మీరు తీయగలిగితే మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాట మనకి వినపడుతుంది. చూడండి, మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పరుడి, వారు మిమ్మల్ని సభలుగా అప్పగించుదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడుదురు. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పరుడి అని దేవాదేవుడు ఎందుకు మాట్లాడినారు? మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పరుడు అని ఎందుకు దేవాదేవుడు మాట్లాడినారు? అది రాకడ యొక్క సూచనలుగా, దేవాదేవుని రాకడ యొక్క అనుభవాలు ఈ విధంగా ఉండబోతాయని చెబుతూ ఈ మాట దేవాదేవుడు మాట్లాడినారు. ప్రభునందు పిల్లరా, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడి ఉండాలి. ఎందుకు పడి ఉండాలి జాగ్రత్తగా అంటే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. భయం నీలోనికి రాకూడదు. ఈ భయాందోళన సమయాల్లో నువ్వు భయపడిపోతే, అన్యులు దేవాదేవుని గురించి తెలియని వారు భయపడిపోతే మీకు ఆయనకి తేడా ఏముంది? ప్రభునందు ప్రియులారా, భయపడడానికి వీలు లేదు. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పరుడి అని దేవాదేవుడు హెచ్చరికతో మాట్లాడినారు. అదేవిధంగా లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా 34వ వచనం చూడగలిగితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహేక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తు మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని దైవలేఖనం మనకి వినిపిస్తూ ఉంది. దైవలేఖ స్వరం మనకి బహు స్పష్టంగా ఈ విధంగా వివరిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు మాట్లాడిన మాటలవి మన కొరకు, నా కొరకు, నీ కొరకు, సర్వమానవ జాతి కొరకు తన పరిశుద్ధ రక్తము కార్చడానికి వచ్చిన నజరేతుడగు నా యేసునాథుని యొక్క ప్రభువుల యొక్క మాటలవి. నేను శిక్షకు అప్పగింపబడవలసి ఉన్నది. నేను చేసిన పొరపాట్లకి, నేను పుట్టిన పుట్టుకకు, పాపములో పుట్టి పాపములో పెరిగిన దౌర్భాగ్యమైన ఈ జీవితము కొరకు, ఈ జీవితం నరక పాత్ర అయిపోతుంటే దేవుడు ఇష్టపడక నాకు బదులుగా దేవాదేవుడు మరణించినారు. ఇదే పరిస్థితి మీలో కూడా ఉంటుంది. నాకు బదులుగా నేను ఎలాగ అనుకుంటున్నానో మీకు బదులుగా మీరు అనుకుంటారు
అదే క్రైస్తవ జీవితం. ప్రభునందు పిల్లారా, మా గురువు గారు, మా ఆత్మీయ తండ్రి గారు అద్దంకి రంజిత్ తోఫీ గారు మొన్న ప్రసంగం కూడా చేశారు, ఇదే క్రైస్తవ జీవితం అని. ప్రభునందు పిల్లారా, నా కొరకు, నా పాప భారము కొరకు, నా పాప పరిహారము కొరకు నన్ను విముక్తి గాంచడానికి ఆ నజరేతుడకు నా యేసునాథుడు నా కొరకు కలవరిలో మరణించి తిరిగి లేచినారు. ప్రభునందు పిల్లారా, ఆలోచన చేయండి. భయము మనలోను ప్రవేశిస్తుందంటే మనలో జాగ్రత్త లోపించింది. ప్రార్థన చేస్తున్నావు కానీ జాగ్రత్త లేదు నీకు. వాక్యము సరిగా వినాలని జాగ్రత్త లేదు, వాక్యం సరిగా ధ్యానించాలని జాగ్రత్త లేదు, ఈ సందర్భాలు నేను ఇలాగ నడవాలనే ఆలోచన నీకు లేదు. దైవ లేఖనం పట్ల శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఈ సమయాల్లో ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా చాలామంది క్రైస్తవులు తెలియదు. దైవ చిత్తం నెరవేరుతుండగా ఆ చిత్తానికి వ్యతిరేకంగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ప్రభునందు పిల్లారా, నీవు ఆపుతావా? నేను ఆపుతానా? ఎవరు ఆపగలం? దాన్ని నిర్ణయించిన దేవాదేవుడే తాను నిర్ణయం తీసుకోవాలి. ఆయన వేసిన ప్రణాళిక ఏది కూడా వైదొలగడానికి వీలు లేదు, వైదొలగదు. ఆకాశ భూములు గతించినా కానీ నా మాట అన్నాడు నువ్వు గతించదన్నాడు యేసయ్య. ఇదే రాకడ గురించి మాట్లాడుతూ, ఆకాశ భూములు గతిస్తాయి కానీ నా మాట అన్నాడు నువ్వు గతించదు అని దేవుడు మాట్లాడినారు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి 21వ అధ్యాయం లోకా సువార్తలో 33లో అంటాడు. 32 నుంచి మాట్లాడితే గనక, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుడు చెప్పినట్టు జరగబోతుంది, జరుగుతుంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇవన్నీ దేవుడు నీకు ఎందుకు చెప్పారు చెప్పండి? అంత్య దినములు, అపాయకరమైన కాలములు వచ్చిన తిమోతి రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో ఎందుకు ఆయన మాట్లాడినారు? పేతురు 3:10 ఎందుకు దేవుడు మాట్లాడినారు? చదవబడిన తెస్సలోనికి రాసిన పత్రికలో 5:8లో దేవుడు ఎందుకు మాట్లాడినారు? 5వ అధ్యాయం ఎందుకు మాట్లాడినారు? ఏమండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఎందుకు మాట్లాడినారు దేవుడు? మార్కు సువార్త 13వ అధ్యాయం. దేవుని రాకడ కొరకు దేవాదేవుడు ఎందుకు చెప్పుకున్నారు, ఎందుకు హెచ్చరించారు? మత్తయి సువార్త 24:24 అంటారు, ఏర్పరచబడిన వారు సహితం మోసపుచ్చుటకు అబద్ధపు క్రీస్తు అనేకమైన మహత్కార్యములు చేయను, అనేక మంది విశ్వాస భ్రష్టులగుదురు. ప్రభునందు పిల్లారా, దైవ లేఖనము ఎంతవరకు నువ్వు సరిగా విన్నావు చెప్పండి? జాగ్రత్త ఉందా? అసలు దైవ లేఖనం పట్ల జాగ్రత్త ఉందా? సత్యాన్ని గ్రహించాలనే జాగ్రత్త నీలో ఉందా? సత్యమందుని నా బ్రతుకును ప్రతిష్ఠించుకోవాలనే జాగ్రత్త నీకు ఉందా? జాగ్రత్త కానీ లేకపోతే నీలోనికి భయం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను సిద్ధపడి ఉన్నానా, లేకపోతే నేను సరిగానే నడుస్తున్నానా? అలనాడు ఆదిమ సంఘాలు ఏ విధంగా నడిచినావో ఆ విధంగా నడుస్తున్నానా? ఆ విధంగా నా బ్రతుకు ప్రవర్తన ఉందా? ఎప్పుడైనా గమనించావా? ప్రభునందు పిల్లారా, నీలోనికి భయాందోళన ప్రవేశిస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు అజాగ్రత్త పరుడై ఉన్నావు, అజాగ్రత్త పరుడాడువై ఉన్నావు. జాగ్రత్త పడు, ఎప్పటికైనా సరే జాగ్రత్త పడు. జాగ్రత్త పడితేనే నువ్వు ధైర్యాన్ని చెతపుచ్చుకుంటావు. దేవుడు భవిష్యత్తు నిర్ణయాల గురించి పఠన గ్రంథం ఎందుకు రాశారు ఆయన? అది నువ్వు చదివి గ్రహించి జాగ్రత్త పడతావని దేవాదేవుడు ముందుగా నీకు చెప్పాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చుకునుకున్న దేవుడు, ఆ స్వరక్తంతో కొనుకబడిన నీ కొరకు దేవుడు ఆ లేఖనాలను ముందుగా రాపించారు. తన భవిష్యత్తు నిర్ణయాల గురించి ముందుగా రాపించాడు. నువ్వు కలవరపడకూడదు, నువ్వు అవిశ్వాసగా ఉండకూడదు, విశ్వాస భ్రష్టుడువై ఎంత మాత్రం ఉండకూడదు.
నిరీక్షణ కలిగిన నీవు ఎంత మాత్రం కూడా నిరీక్షణ వదిలిపెట్టకూడదు. ఆ నిర్ణయాల్లో జరగబోతాయి. అంతవరకు సహించువాడే ధన్యుడు, వానికి మాత్రం పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, గమనించావా? ఎంతోమంది ప్రవక్తలు, దేవాది దేవుని నోరులు అయినటువంటి సేవకులు నీ దగ్గరగా వచ్చి దేవుని రాకడ కొరకు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే ఈనాడు చాలామంది తలతెక్కగా మాట్లాడుతున్నారు క్రైస్తవ సమాజం. ఎందుకు దేవాది దేవుడు అంత స్పష్టంగా అన్ని మారులు దైవ లేఖన స్వరము ద్వారా మనతో ఎందుకు అలాగ మాట్లాడవలసి వచ్చింది రెండవ రాకడ కొరకు? ఈ భయాందోళనకరమైన పరిస్థితుల్లో నీవు ఎంత మాత్రము అజాగ్రత్త పరుడుగా ఉండకూడదు. జాగ్రత్త పరుడు అయి ఉండాల, ధైర్యం వహించాల, దైవ చిత్త నెరవేర్చాలనే కదా. మా గురువు గారు, మా ఆత్మీయ తండ్రి సోమద సద్దంకి రంజిత్ ఓఫిర్ గారు యుగాంతమని ఈ గ్రంథం రాశారు. ఈ గ్రంథం రాశారు తన సొంత నిర్ణయాలు బట్టి కాదు. అనేక మంది నేటి క్రైస్తవ సమాజము అజాగ్రత్త పరులై దైవ లేఖనాన్ని సరిగా ధ్యానించకుండా దేవుని స్వరాన్ని వక్రీకరణ చేయడానికి ఉపక్రమిస్తున్నటువంటి దుష్టుని యొక్క తలంపుల ద్వారా బ్రతికి ఈనాడు అనేక మంది భయాందోళనకు గురయ్యినారు. అయ్యో ఇలాగనుకోలేదే, శ్రమలు సంభవిస్తాయి అనుకోలేదు, శ్రమలు సంభవించక మునిపే మేము ఎత్తబడతాం అనుకున్నారే అని చాలామంది అనుకున్నారు. ఈనాడు ఈ గ్రంథాన్ని కొట్టివేయగలవా నువ్వు? జరగబోతున్న సంభవాలు ఇప్పటికైనా కళ్ళుతే చదవండి, జాగ్రత్త పరులై ఉండండి. ఏం సంభవించబోతాయో నీకు గ్రంథం అర్థం కాకపోతే, పరిశుద్ధ లేఖనం అర్థం కాకపోతే, పరిశుద్ధ లేఖనాన్ని అర్థమయ్యేటువంటి భాషలో ప్రవక్తను ఉపయోగించుకొని దేవాదేవుడు రాసినటువంటి ఈ మాటలు చదవండి, ధ్యానించండి. ప్రభునందు ప్రియులారా, అప్పటికైనా నీకు అర్థమవుతుందేమో, నువ్వు జాగ్రత్త పడతావేమో. కుక్క ఉన్నదని జాగ్రత్త అని చాలామంది గేట్ల దగ్గర పెట్టుకుంటారు బోర్డుని. ఎందుకని? ఆ జాగ్రత్త పడమన్నప్పుడు ఆ జాగ్రత్త వహించడం అనుకోండి, ఆడికి ఏ భయం ఉండదు, ధైర్యంగా ఉండగలుగుతాడు. ఆ జాగ్రత్త లేకుండా దూకాడు అనుకోండి గేటుని, లోపల ప్రవేశించాడు అనుకోండి తెలియకుండా, కాటుకు గురవుతాడు. తనలో భయం ప్రవేశిస్తుంది, మరణానికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు, గాయపరుచుకుంటాడా లేదా? ప్రభునందు పిల్లారా, జాగ్రత్త పడుట కొరకే దేవాది దేవుడు అన్ని మారులు తన రెండవ రాకడ గురించి మాట్లాడినారు, చెప్పినారు. ఇప్పటికైనా సరే మీ అహంభావాన్ని, మీ గర్వాన్ని వదిలిపెట్టి ప్రభునందు పిల్లారా, ఎల్పుడు చెబుతున్న మాటలు మీరు నా మాటలు నమ్మొద్దు. దేవాది దేవుని స్వరాన్ని మీరు వినండి, నమ్మండి. ప్రభునందు పిల్లారా, ఇప్పటికైనా సరే ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం అందరికీ కూడా అనేకమైన సమాధానాలు బహు స్పష్టంగా వివరంగా లేఖన సారాంశాన్ని తీసుకొచ్చి గ్రంథంలో రాశారు. నేను ఇది పబ్లిక్గా రాయట్లేదు, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చాలామంది అజాగ్రత్త పరులై ఇప్పుడు దేవునికి ఏ విధంగా మొరపెట్టాలో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా దైవ లేఖనాన్ని పంచుకోవాలో తెలియదు, దైవ లేఖనాన్ని ఎలా ధ్యానించాలో తెలియదు. భయాందోళనకు గురైపోయి వారికి వారే బలహీనులైపోయి దైవ చేత నెరవేర్చకుండా అర్ధాంగంగా చనిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, అల్ప విశ్వాసాలుగా బతికిపోతూ దూరం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ప్రభునందు పిల్లారా, అటువంటి పరిస్థితి మనకి ఎంత మాత్రం రాకూడదని దేవుడు ముందుగానే మనతో మాట్లాడినారు కనుక గ్రహించండి, సత్యాన్ని అంగీకరించండి, ఎప్పటికైనా ధైర్యముగా వహించండి, భయమును పారద్రోలండి, ధైర్యముగా దేవుని చిత్తం నెరవేర్చండి. దేవుడి మాటలు వినుటలో ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, మీరిచ్చిన దివి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ఘనమైన నామానికి, మీ పరిశుద్ధ నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా,
ఈ గొప్ప బాధ్యతను బట్టి, గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు తర్పణ చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఎల్పుడు ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. ఈ దినమంత్యు నడిపించిన మా యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి, మీ కృపా కనికృత నింపు నడిపించి మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ వర్తమానాన్ని తండ్రి మేమందరము తండ్రి గ్రహించి ప్రభువా, ఇప్పటికైనా మా బ్రతుకులు జాగ్రత్త పరులై ఉండుటకును, ధైర్యంగా ఉండుటకు తండ్రి మీ చిత్త నెరవేర్చుట కొరకు మేమందరూ సిద్ధపడులగిన సహాయం వచ్చేయండి. వ్యర్థమైన మాటలపై ఆసక్తి పరులమే ఉండక మీ సత్యపు మాటల పట్ల, జీవపు మాటల పట్ల ఆసక్తి పరులమై మా జీవితాలను మమ్మల్ని మేము కట్టుకుని జాగ్రత్తగా ఉండి ధైర్యంగా మీ చిత్త నెరవేర్చుటకు పనిచేయుటకు సహాయం వచ్చేయమని మీ కృపలో భద్రపరచమని ఎల్లప్పుడు వాడుకునే మీకు మేము సమస్తం చెల్లిస్తూ అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, అత్యంత మధురమైన యేసయ్యను జ్ఞాపనం చేయించున్నాను తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన ప్రేమ, సర్వలోక రక్షకుడు, సర్వమానవ జాతి విమోచుడు ప్రభుని యేసుక్రీస్తు కృప, నన్ను ఇలా నడిపిన పరిశుద్ధాత్మ దివ్య మనోహర సహవాసము ఇప్పుడు సదాకాలం ఎల్లప్పుడుకును వింటున్న ప్రతి ఒక్క భక్తుడికి సదాకాలము తోడేలుగాక. ఆమె యేసు రక్తమునకు ఛాయము, ప్రభు రక్తమునకు ఛాయము, ప్రభు రక్తం సంపూర్ణ విజయకరుడుగాక, అపవాది నాశనకరుడుగాక. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.